స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి కిందకి చదువుదాం. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనస్సును తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఎఫెసీలో ఉన్న సంఘానికి
పౌలు ఉత్తరం రాస్తున్నాడు. ఆయన ఉత్తరం రాస్తూ ఆయన పలుకుతున్న మాటలు ఏంటంటే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎలా ఉండాలంట? బలవంతులై ఉండాలి. పక్క వాళ్ళతో చెప్పండి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడు అయి ఉండు. బోధనే బలంతో కాదు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిదంట? ప్రభు యొక్క మహాశక్తి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. హల్లెలూయా. అది ప్రభు యొక్క మహాశక్తి. ఆ శక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి, ఎవరు ముచ్చట్లు పెట్టమాకండి. హల్లెలూయా. ఎవరైనా వ్యవహారాలు ముచ్చట్లు పెట్టినట్టుగా ఉంటే వాళ్ళని పైకి స్టేజ్ మీద తీసుకొస్తాయి, పిలిచి రండి అయ్యి అక్కడ నిలబడండి అని నిలిపేస్తా. హల్లెలూయా. అంతకుముందులా కథలు నడుస్తాయి అనుకోమాకండి, అయిపోయినాయి. హల్లెలూయా. అమ్మా, కుర్చీలో వాళ్ళు కూడా ఏనండి జాగ్రత్తగా. నడవలేను కానీ ముచ్చట పెడతా, కుదరదు. కుర్చీ తెచ్చి ఇక్కడ పెట్టి ఆడ కూర్చోబెడతా. బంగారం వాళ్ళు ఏడనే కూర్చుంటా, ముచ్చట చెప్పేదానికి ఎవరు ఉండరు, ఏడనే కూర్చుని అట్టాగుంటా. అందరి ముద్దు పరువు తీశారు అనకూడదు. అర్థమవుతుంది కదా? ఎందుకంటే ఆడతా పాడతా ఆదివారం ఆరాధనకు వచ్చి ఏదో ముచ్చట పెట్టుకుంటా కాలక్షేపం చేసే టైం అయిపోయింది. అక్కడ బాహ్య సంబంధమైన యుద్ధం ఏమైందమ్మా? బ్లెస్సీ, ఏం మొదలైంది చెప్పదో? యుద్ధం మొదలైంది. పాకిస్తాన్కి ఇండియాకి బయట యుద్ధం మొదలైంది. ఇక నెక్స్ట్ ఏమొచ్చుద్ది? మనకి ఆత్మ సంబంధమైన యుద్ధం కూడా ఉంది. మరి ఎట్ట చెయ్యాలా? తమాషాలు ఆడతా కుదిరితే కుదరదు. హల్లెలూయా. నాకేం తెలుసు అంటానికి ఛాన్స్ లేదు. యుద్ధ రంగంలోకి వెళ్ళేటప్పుడు అన్ని అవయవాలకు కవచాలు ధరించాలి. యుద్ధాయుధాలు మనకు వేరుగా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన యుద్ధం. ఈ యుద్ధానికి ఎలాంటి ఆయుధాలు, ఈ యుద్ధానికి ఎలాంటి కాపుదల, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అది మనం ముఖ్యమైన విషయాలు ధ్యానం చేస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంటి అర్థమైద్ది. అర్థం కాలేదనుకో వ్యర్థం అయిపోద్ది. నీకు తెలియదు కాబట్టి తేలిగ్గా తన్నేవాడి చేతికి తలకాయ ఎంచి తన్ను అని తన్నులు తిని ఊరక పనికి రాకుండా వాడి కాళ్ళ కింద తొక్కబడతావు. లేదు, సాతానుని నీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కిస్తానని దేవుడు అంటున్నాడు. వాడు నీ కాళ్ళ కింద ఉండాలి, వాడి కాళ్ళ కింద నువ్వు ఉండకూడదు. మెలకువలు తెలిస్తేనే. హల్లెలూయా. బయట చర్చిల్లో ఏంటంటే వాళ్ళకల్లి వీళ్ళు వీళ్ళకల్లి వాళ్ళు చూస్తా తమాషాలు ఆడుతూ ఉంటారు. ఈ వేషాలు ఇక్కడ జల్లవు. ఎవరైనా అట్టాటి దిక్కులు చూస్తున్నట్టు వాక్యం ఇటు చూస్తా ఇటేనాలా, అటు చూస్తా ఇటు చూస్తా, దిక్కులు చూస్తా కనపడితే లేపుతా. తర్వాత మీరు బాధపడద్దు, అవమానపరిచారు, అందరి ముందు పరువు తీశారు అనొద్దు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుడున్నాడు. ఆయన నియమాలు పద్ధతులు నేర్చుకుంటే బ్రతుకుతావు. యుద్ధ సమయంలో ఆపద్దినాన వాడిని ఎదిరించడానికి శక్తి కలిగి ఉంటావు. నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే, దేన్ని ఎలా ఎదిరించాలో, ఎలా యుద్ధంలో జయించాలో తెలుసుకోకపోతే వ్యర్థమైపోతారు. అమ్మ, పిల్లలు కన్నవాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళి పైన వదిలిపెట్టకపోండి. సండే స్కూల్ పైన జరుగుతుంది. అయ్యా పిల్లలందరూ పైకి వెళ్ళండి తొందరగా. సాక్కుని చేత కావాలా? చేత కానప్పుడు పిల్లలు ఎందుకు? పైన సండే స్కూల్ జరుగుతుంది, వెళ్ళిపోండి అందరూ. హల్లెలూయా. గమనించండి, యుద్ధ దినాన యుద్ధం ఎలా చేయాలో మెలకువలు తెలియాలా. దానికి ట్రైనింగ్ ఉంటుంది, తర్ఫీదు ఉంటుంది. వాడు కత్తి తీసుకుని వస్తే కత్తితో యుద్ధానికి వెళ్తారు, బాంబు తీసుకుని యుద్ధానికి వస్తే బాంబుతో యుద్ధానికి వెళ్తారు. వారు ఆకాశంలో
వారు విమానాలలో యుద్ధానికి వస్తే మనం కూడా విమానంతో యుద్ధానికి వెళ్ళాలా? హల్లెలూయా. అయితే మెలకువలు తెలియకపోతే కుదరదు, వృధాగా వేస్ట్ అయిపోతుంది. హల్లెలూయా. ఉదాహరణకి అర్థం అవటానికి చెప్తున్నా, కబడ్డీ ఆడటం ఆ పిల్లోడికి తెలీదు. ఎత్తులావు పెరిగాడు, చాలా ఆకారానికి బాగానే ఉన్నాడు. అవతలోడు యువతలకు వచ్చి కబడ్డీ కబడ్డీ అంటుంటే వాడిని అక్కడనే పట్టుకొని గీత తాకతలికే వాడిని గట్టిగా పట్టి కోత ఆపేసేసేయాలి. ఆగిందాక వాడిని గట్టిగా పట్టుకుంటే కోత ఆగిపోతే యువతలోడికి పాయింట్ వచ్చింది. ఇతనికి ఆటలో మెలకువలు తెలియవు. ఈడు పోయాడు కబడ్డీ 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 అంటుంటే వాడిని ఆడనే పట్టుకుని అక్కడ కింద పడేసి పైన ఎక్కి కూర్చున్నాడు ఒక అబ్బాయి. కోత ఆగిపోయింది, పాయింట్ వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఈడు అక్కడికి వెళ్ళాలా, ఈడు మధ్యలో గీత దాటి అవతలకి వెళ్ళి కబడ్డీ కబడ్డీ అంట వాళ్ళని తాకి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ మధ్య గీత దాటి అవతలకి వెళ్ళాలి. ఆడికి వివరం తెలియలా. వాడు నన్ను తొక్కాడు కాబట్టి నేను కూడా తొక్కేస్తానని చెప్పి కబడ్డీ కబడ్డీ అని పోయి వాడిని అంత గట్టిగా వాటేసుకుని ఈ కాలు పట్టుకొని పడేసాడు. హల్లెలూయా. వాడు గట్టిగా పట్టుకున్నాను, అక్కడికి వెళ్ళి వాడిని పట్టుకున్నాడు, తాగిపోయింది. అందరు కలిసి వాడిని అక్కడ తొక్కేసారు. అదేంద్రా అక్కడ పోయి వాడి మీద కలబడుతున్నావు అంటే, వాడు ఇందాక నన్ను దొక్కిల్లా, వాడిని ఆడకపోయి అక్కడ దొక్కేసి వచ్చా. అరే నాయన పాయింట్ మనకు రాదురా, అట్ట కాదురా ఆడేది. వాడిని తాకి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ నడి గీత తాకి యువతలకు మనం వస్తే మనకు పాయింట్ వచ్చింది. అట్ట నాకేం తెలుసా? హల్లెలూయా. అంటే సూత్రం తెలియకపోతే, సూత్రం పద్ధతి తెలియకపోతే ఓడిపోవటం అవుతుంది, గెలవాలా. హల్లెలూయా. శిరస్సును యేసు సిలువలో సితకబొడిచాడు, మిగిలిన తోక మాత్రమే ఉంది. తోకని తొక్కి పట్టాల, వాడికి నీ కదిలాడకుండా తొక్కాల, వాడి శాస్త్రాలన్నీ కాళ్ళ కిందేసి తొక్కేసేయాల. ఆమేన్. అయితే మరి మనం ఏం చేయాలా? మెలకువలు తెలుసుకొని ఉండాలి. అదేగా కింద అంటాడు, అపవాది తంత్రములను మీరు ఎరుగని వారు కాదు. వాడు తంత్రగాడు, వాడు కుయుక్తిగా యుక్తిగా పనిచేస్తాడు. వాడి తంత్రాలను ఎరిగి ఉండాల. వాడి శాస్త్రాలు, వాడి కుయుక్తులు, వాడి తంత్రాలు పసిగట్టాల, గుర్తుపట్టి ఏ రీతిగా వస్తున్నాడా, వాడికి ఎలా సమాధానం చెప్పాలా, వాడిని ఎట్ట ఓడించాలా తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. తెలియకపోతే ఏమైందంటే ఓడిపోయే పరిస్థితి అవుతుంది. ఆ వ్యక్తికి దెయ్యం పడితే అల్లకోలం అయిపోతుంటే హాస్పిటల్ అన్నీ తిప్పుతున్నారు. డాక్టర్కి వల్ల కాక ఏం అర్థం కాలేదు, అన్ని రిపోర్ట్లు బాగానే ఉన్నాయి, వారానికి మందులు తీసుకెళ్ళి వాడి చూడమంటున్నాడు. వారం కాదు, ఎన్ని నెలలు వాడినా ఎట్ట తగ్గుద్ది? అది దయ్యమాయా. వేరే ఏదో మందు ఇస్తే ఎట్ట తగ్గుతుంది? తగ్గదుగా. ఎట్టకేలకు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత అప్పుడు దయ్యం యేసు నామములో వెళ్ళు అంటే దయ్యం బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు సంతోషంగా వెళ్ళి పని చేసుకోవటానికి కుదురుతుంది. హల్లెలూయా. అందుకని మనకు జాగ్రత్తగా గమనించాలి. ఆపద్దినమున అపవాదిని, సాతాన్ను ఎదిరించి జయించాలి అంటే మనం సర్వాంగ కవచం ధరించాలి. ఆమేన్. పక్కన వాళ్ళని అడగండి, ఏ ఆయుధం అంట? సర్వ అంగ కవచాన్ని ధరించాలి. సర్వ అంగ కవచం అంటే కన్ను ఒక కవచం, కంటికి ఒక కవచం ఉండాలి. హల్లెలూయా. కన్ను అటు ఇటు సీరియల్ సినిమాలు చూడకూడదు, దానికి కవచం పెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. దానికి కవచం పెట్టకపోతే, దాన్ని కంట్రోల్లో పెట్టకపోతే ఎటు పడితే అటు పోద్ది. సీరియల్ చూస్తుంది, సినిమాలు చూస్తుంది, చూడకూడని అన్నీ చూస్తుంది. హల్లెలూయా. దానికి ఏం చేయాలంట? సున్నతి చేయాలి, కత్తిరించాలి. హల్లెలూయా. కత్తిరించాలి, దానికి సున్నతి చెయ్యాలి. అదేంది? అవును, నీ కన్ను నీకు అభ్యంతరంగా ఉన్నట్టయితే దానిని పెరికి పారవేయం. అదేంది? కన్ను తీసేస్తే గుడ్డోళ్ళు అయిపోతాంగా. సీరియల్ చూడకుండా
సినిమాలు చూడకుండా, దేవునికి విరోధమైనది ఏది చూడకుండా ఉండటం కోసం కన్నుని పీకి అవతల పారేయమని కాదు. కన్ను లేదు, గుడ్డిదాన్నే, నేను గుడ్డివాడిని అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా. యోబు గ్రంథంలో ఏమంటాడు? నేను నా కన్నుతో నిబంధన చేసుకున్నా, కన్యకను నేను ఎట్ట చూడను. హల్లెలూయా. అంటే కన్నుకి సున్నత చేసేసాడు. కన్నుకి సర్వాంగ కవచం. ఈ సర్వ అంగ, అన్ని అంగాలలో, అవయవాలలో కన్ను ఒక అవయవం. దీనికి ఒక కవచం ధరించటం జరిగింది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, కంటికి కవచం పెట్టావా? కలజోడు కాదు, కవచం. సున్నతి చేసావా? హల్లెలూయా. యోబు అంటున్నాడు, నా కంటితో నేను నిబంధన చేశా. అంటే రక్త నిబంధన, అంటే సున్నతి, అంటే కత్తిరిచ్చేసా. కన్ను లేదు, ఇంకా కన్నిక నేను ఎట చూస్తా? లేదు, అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కన్ను జాగ్రత్త. నేనేం చేశాను? ఊరకు అట్ట చూశాను. మొదటిసారి చూసిన దానికి తప్పేం లేదు. రెండోసారి నోరు తెరుచుకుని అట్టనే చూస్తుంటవే, పాపం చేసినట్టే. అందుకే దిక్కులు చూసేవాళ్ళు జాగ్రత్తగానండి. ఆడవాళ్ళ కళ్ళి మగవాళ్ళు, మగవాళ్ళ కళ్ళి వాళ్ళు నోరు తెరుచుకుని అట్టాగా నోరు తెరుచుకుని సొంగర్చుకుంటూ అట్టాగే చూస్తున్నారే. మొదటిసారి చూసింది తప్పు కాదు. దారిని పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కనపడతారు, పాపం కాదు. మళ్ళీ ఏమెవరో భలేగా ఉందే అని మళ్ళీ రెండోసారి అటే చూస్తున్నావు, చూసా, పాపం చేసినట్టే. అప్పుడే అక్కడే హృదయంలో పాపం చేసినట్లే. తాకలేదు, పలకరేయలేదు, ఏం చేయాల, కానీ హృదయంలో ఆమెతో పాపం చేస్తే ఎంత ఏమొచ్చుద్ది? ఎంత జీతమో? మోహపు చూపుతో చూసే ప్రతివాడు అప్పుడే అక్కడే పాపం చేసినట్టే. పాపం చేస్తే ఎంత జీతం? దురుద్దేశంతో చూస్తే అంతే జీతం వచ్చుద్ది. మరి నిజంగానే కలిసి పాపం చేస్తే ఇంకెంత వచ్చుద్ది? ఇంకా లెక్క వేసుకోవటమే. మరి ఏం చేయాలా? కన్నుకి సర్వాంగ కవచం, కవచాన్ని ధరించాలి. అంటే ఈ కన్ను లేదు, ఊడిపోయింది. సీరియల్ చూసేదానికి కన్ను లేదు, చెడు చూడటానికి నాకు ఈ కన్ను లేదు, పోయింది అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సర్వాంగ కవచం, ప్రతి అవయవానికి కవచం ఉండాలి. ఆ తర్వాత చెప్పుకొస్తున్నాడు ఒక్కొక్కటి ఏమేంటియో కవచాలు. చూడండి, అపవాది తంత్రములు మీరు ఎరగని వాళ్ళు కాదు. వాడిని ఎదిరించటానికి మీకు శక్తి కావాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. ఎట్లాగంట? చదువు. ఎలయనగా మనం పోరాడునది శరీరులతోటి కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు ఈ లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. హల్లెలూయా. ఈ లోకనాథులు అంటే ఇప్పుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇంకా వీళ్ళందరూ లోకంలో నాదులు. అంటే అధికారులు, పెత్తనం చేసేవాళ్ళు, అధికారంలో హోదాలో ఉన్నవాళ్ళు. వాళ్ళతోటి మనకి పోరాటం ఏంటి? అవును. హల్లెలూయా, హల్లెలూయా. అధికారులతో, లోకనాథులతోటి మన పోరాటమా? ఏం పోరాటం? యేసుని నమ్మాం, ఆదివారం చర్చికి వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం. ఎట్ట కుదురుద్ది? ఆదివారాలు క్యాన్సిల్ చేసి మా శుక్రవారం పెడతాం. 14వ తారీఖు నుంచి ఆదివారం ప్రార్థనలు పోయేళ్ళు ఎట్ట పోతారో చూస్తామని పెట్రోల్ మేము అమ్మం.
అన్ని బంద్ చేయండి రా. వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆదివారం చర్చిలకు వెళ్తారు. ఇలా వెళ్ళకుండా చేయటానికి కట్టడా. ఆదివారం అన్ని పెట్రోల్ బంకులు బంద్, పెట్రోల్ ఉండదు. ఏముండదంటమ్మా శివమ్మ తల్లి, ఏముండదంట? పొలానికి వెళ్ళాలా, బండి తీయాలా. సదానందరెడ్డి బండి తీస్తే పెట్రోల్ లేదు. ఆదివారం పూట ఆదివారం ప్రార్థన కన్నా పోదామంటే పెట్రోల్ లేదు. బంకు కాడికి వెళ్తే ఇవాళ అమ్మరో సెలవు. ఎవరు చెప్పారు? ప్రధానమంత్రి చెప్పాడు. హల్లెలూయా. కొద్ది రోజుల తర్వాత అందరు ఆఫీసులో వాళ్ళకి ఆదివారం సెలవు లేదు, ఆదివారం పనికి రావాల్సింది. అంటే ప్రార్థన పోవటానికి వీలు లేదు. అది కూడా శుక్రవారం సెలవు ఎత్తావు పోండి, ఆదివారం కాకుండా శుక్రవారం పోండి. ఇదేంది? అధికారులు కదా వాళ్ళు, అధికారం చేతులు ఉంది కాబట్టి పోరాటం. హల్లెలూయా. అయ్యా కాదయ్యా మాకు ఆదివారం సెలవు ఇయ్యి, చర్చికి వెళ్తాం. కుదరదు, కావాలంటే శుక్రవారం సెలవు తీసుకోపో చర్చికి. కాదు, పునరుద్ధానం ఆదివారం, మరణాన్ని గెలిచి లేచింది యేసు ప్రభు శుక్రవారం కాదు ఆదివారం, ఆదివారం చర్చికి వెళ్ళాలి. కుదరదు, మా అధికారం మా చేతిలో ఉంది, మేము చెప్పినట్టు చెయ్యి. కావాలనుకుంటే శుక్రవారం సెలవు తీసుకో, ఆదివారం పని చెయ్యి అంటే ప్రార్థన మానిపించాలి. ఇదేంది? ఇదేం పోరాటం? అదే అధికారులతోనూ ప్రధానులతోనూ ఈ లోకంలో నాదులు అంటే సైతాను అధికారం, సాతాను సంబంధమైన అధికారులు. వీళ్ళు యేసు నమ్మలేదు కదా, వాడి సంబంధాలు కదా, వాళ్ళతోటి పోరాటం. దురాత్మల సమూహములతోనూ, ఆకాశంలో సంచరించే దురాత్మల సమూహాలు, బెటాలియన్లు, గుంపులు గుంపులు, గుట్టల దెయ్యాలతో నువ్వు పోరాడాలి. పక్క వాళ్ళతో చెప్పండి, గుట్టలు గుంపులు దెయ్యాలతో. హల్లెలూయా. దెయ్యాలతో పోరాడాలంట. లోకనాథులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన ఈ అధికారులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతోనూ, దురాత్మల అపవిత్రాత్మల గుంపులు గుట్టలు కట్టలు కట్టుకుని నీ మీద యుద్ధానికి వస్తాయి. వాటితోటి నీ యుద్ధం చేయాలా, వాటిని జయించాలా. పక్క వాళ్ళు చెప్పండి, రెడీయేనా? హల్లెలూయా. కట్టలు గుంపులు బెటాలియన్లు గుట్టలు నీ మీదకి వస్తాయి అంట యుద్ధానికి. ఆత్మ సంబంధమైన యుద్ధం ఇది. మరి ఈ యుద్ధానికి వెళ్ళి రెడీగా ఉన్నావా? హల్లెలూయా. ఈ యుద్ధానికి ఆయుధాలు వేరే. మాండి గింజలు కూడి తింటే వచ్చే బలంతో ఇది కుదరదు, కనపడితే కదా. అది కనపడకుండా సాటున దొంగ దెబ్బ తీస్తుంది. మరి ఎట్ట చేయాలా? అది అపవిత్ర ఆత్మ. ఆ అపవిత్ర ఆత్మ నీ మీద యుద్ధానికి వస్తుందంటే నీకేం కావాలి? అదృశ్యమైన పరిశుద్ధ ఆత్మ కావాలా? ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తి అంటే పైనుండి వచ్చే శక్తి, ప్రభువు వలన కలిగే శక్తి, దేవుని యొక్క 10వ వచనం మళ్ళీ చూడండి. దేవుడిచ్చు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు చాలు అంటే మీరు ఆయన యందే ఉండాలా, అప్పుడే మీకు బలం. హల్లెలూయా. అందరు ఇటు చూడండి, ఎవరు కింద చూడమాకండి, ఇటు చూడండి. ఇది చెట్టు, ఇవన్నీ కొమ్మలు కనపడుతుంది కయ్యా, అందరు కనపడుతుంది కదా. ఈ కొమ్మలు, ఈ కొమ్మ ఈ చెట్టుకు అతుక్కుని ఉంటేనే గంపల కాయలు కాస్తుంది. దీంతో సంబంధం కలిగి ఉంటేనే సారం పుంజుకుంటుంది, బలం తీసుకుంటుంది, మొదల్లో నుంచి శక్తిని పుంజుకొని కాయలు కాస్తుంది. ఇది ఇక్కడ నుంచి తుంపేసి ఇక్కడ కాదులే, పద్దాక గాలికి ఇది వచ్చి తగులుతుంది నాకు దీనికి గిట్టదు. కానీ గబా నా వాళ్ళు ఆ మాట అంటున్నారు, వీళ్ళు ఈ మాట అంటున్నారు, నేను వాళ్ళతోటి సర్దుకుని అక్కడ ఓర్చుకుని నేను ఉండలేను. ఎందాకని ఓర్చుకునేది? కుదరదు. ఒకసారి సహించా, 2 సార్లు ఓర్చుకున్నా. పొద్దాకంటే ఏడ కుదురుద్ది? కుదరదు. నేను ఇక్కడ ఉండనని మొదలుతో సంబంధం తెంచుకుంది.
ఇది అలిగిపోయింది, ఈ పక్కన ఈ మధ్యలో నేను ఒక్కదాన్ని ఇక్కడ పళ్ళు గిలుచుకొని ఫలిస్తా, అభివృద్ధి చెందుతా, గంపలు కాస్తా అంటుంది. ఇశ్రాయేలు గంపలు కాసుద్దా, జల్లలు కాసుద్దయ్యా? ఇశ్రాయేలు ఎట్ట కాసుద్దంట చెప్పడం. అమ్ముతావుగా, బుట్టలు జాంకాయలు అమ్ముతావు, అన్నీ అమ్ముతావు, చెప్పవు. హల్లెలూయా. నా నుండి మీరు వేరై ఏమీ చెయ్యలేరు. హల్లెలూయా. మనం ఆయనలోనే అంటుగట్టుకుని ఉంటే ఆయన బలంతో మనం ఫలిస్తాం, కానీ మన సొంత బలంతో ఏం చేయలేం. ఆయనలో నిలిచి ఉంటే అది ఆయన బలం, ఆ బలంతో ఫలిస్తాం. హల్లెలూయా. మనం ఆయనలో ఉండాల. క్రీస్తు యేసునందు బలవంతులై ఉండండి. ఆయనలో ఉంటే మనకు ఆయన బలం వచ్చుద్ది. హల్లెలూయా. మాట్లాడినది మీరు కాదు, కానీ మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మీ ద్వారా మాట్లాడతాడు. ఆమేన్. కాబట్టి మీ బలంతో కాదు. హల్లెలూయా. పచ్చి గాడిద దవడెముక పట్టుకుంటే పళ్ళు ఎర్రగొట్టాడు. ఏమ్మా దయమా? ఎవరు పొల్లు? ఎర్రమ్మ పొల్లా? హల్లెలూయా. ఎవరు పొల్లు ఎర్రగొట్టాడంట? పొల్లు ఎర్రగొట్టడం కాదు, దెబ్బకొకడు. హల్లెలూయా. ఎంతమంది చంపాడు? 1000 మందిని చంపాడా? హల్లెలూయా. మామూలు సంగతి. పచ్చి గాడిద దవడెముక పట్టుకున్నాడు. ఏం చేశాడు? దెబ్బకొకడు కొడుతుంటే పటాన్ని పడి చచ్చిపోతున్నారు. దెబ్బకొకడు పడగొట్టి చంపేస్తా ఉన్నాడు. 1000 మందిని చంపటం అంటే సామాన్యమా? హల్లెలూయా. అయినా ఎన్ని మానికల బియ్యం తిని ఉంటాడు ఈయన. ఎంత బలం వచ్చింది. హల్లెలూయా. 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 ఏమి లేదు, అది ఆయన బలం కాదు. ఎవరు బలం అంటయ్యా? సాంబయ్య, ఎవరు బలం అంటది? ఆ బలం ఎవరిదంట? దేవుని బలం. పచ్చి గాడిద ఎముక చేత పట్టుకుంటే అంతమందిని చంపాడంటే అది ఆయన బలం కాదు, దేవుని బలం. హల్లెలూయా. దేవుని బలంతో ఆ పని చేయటం జరిగింది. హల్లెలూయా. పొద్దుగూగుతుంది. యుద్ధం చేయాల్సింది చాలా ఉంది. సంహరించాలి శత్రువు చాలా మంది ఉన్నారు. ఏం చేయాలా? ఒకటే మార్గం. పొద్దు కోకుండా సూర్యుడిని చంద్రుడిని ఆడ కట్టేయాల. అయితే అది ఏ పనేనా? దేవుడిని నమ్ముకున్నాడు. ఆయన సెలవు ఇస్తే చేయగలం. ఆమేన్. ఆయన అనుమతి ఇస్తే, ఆయన సృష్టి కాబట్టి ఆయన అనుమతి ఇస్తే చేయగలం. ఆయన అనుమతి లేకుండా, ఆయన శక్తి లేకుండా మనం ఏం చేయగలం? ఏంటి ప్రభా? పొద్దుగూగుతుంది. యుద్ధం చేయాల్సింది చాలా ఉంది. యుద్ధం చేసి ముగించాలా. మరి సూర్యుడిని చంద్రుడిని నేను ఆగమని ఆపుతా. ఓకే అంటావా? నువ్వు సరేనంటే నేను ఆజ్ఞ జారీ చేస్తా. దేవుడు సరే ఆపు అన్నాడు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. గిబియోనులో నిలబడు. చంద్రుడా నీవు అయ్యాను లోయలో ఆగు. ఆగలేదా? పక్కన అడగండి. సూర్యుడు చంద్రుడు ఆగారా? ఊరుకుంట వెళ్ళిపోయారా? ఆగారు. అంటే యెహోషువ ఏం తిని చెప్పాడు ఆ మాట? హల్లెలూయా. యెహోషువ బలం కాదది, అది దేవుని బలం. ఆమేన్. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, యెహోషువ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. సంసోను దేవుడే నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసునందు బలవంతులై ఉండండి. ఆయన బలం కావాలా అంటే తిండి బలం కాదు, అది ఏ బలం? ఆత్మ బలం, పరిశుద్ధాత్మ బలం. అందుకని యేసు మరణించి పునరుద్ధానుడై లేచిన తర్వాత శిష్యులందరినీ కూడబెట్టి ఆయన అంటున్న మాట, ఇదిగో పైనుండి శక్తిని పొందుకునేంత వరకు పట్టణంలోనే ఉండండి, ఎటు పోవద్దు. 24 లోకస్వార్త 24:49. లోకస్వార్త 24:49.
హల్లెలూయా. నిద్రపోయేలంతా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏంది, ఎవరు నిద్రపట్టలేదా? హల్లెలూయా. అమ్మ, ఎవరు, అందరూ మెలకుగానే ఉన్నారా? మైకి లేకుండా అమ్మాయి వాక్యం చదువుతుంది. ఎవరికన్నా స్పర్శ, ఎవరికన్నా జ్ఞానం, ఎవరికన్నా ఆలోచన, ఎవరి ముందన్నా మైకు ఉంటే వాళ్ళకన్నా తెలివి, వివేకం ఉందా? పని చేయట్లేదా? మరి మైకు వాళ్ళన్నా పట్టించుకోవచ్చుగా. లాజరయ్య గారి వారం నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఆ మైకులు గదిలు ఇచ్చేవాళ్ళు, అన్న ఎట్ట చేయాలో దీన్ని ఎడ తిప్పితే ఏది బాగుంటుందని నేర్చుకోవద్దు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. బుద్ధి, జ్ఞానం, వివేకం మైకు వాళ్ళకే కాదు, అందరికీ. ఎందుకంటే ఎవరన్నా ఒక్కళ్ళన్నా స్పర్శ ఉంది, అలా మైకి ఆడుందో చూడండి, తెచ్చి పక్క వాళ్ళన్న గీరన్న చెప్పొద్దా? చెప్పలేదంటే వాళ్ళకు కూడా స్పర్శ లేదు. వాళ్ళు కూడా నిద్రావస్థలో ఉన్నారు. కళ్ళు మూసుకుని నిద్రపోవటం కాదు, పరిస్థితిని. హల్లెలూయా. ఏమ్మా, ఏం చేయాలంట? నిద్రపోయి ఇప్పుడు మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు వచ్చి అయ్యా ప్రార్థన చెయ్యయ్యా అంటది. 25 సార్లు చెయ్యి, మళ్ళీ 26 మళ్ళీ వచ్చి ప్రార్థన చెయ్యి అంటది. అట్ట కాదు, వాక్యం విను, నీలోనే శక్తి ఉంది. ఆమేన్. సంసోను దేవుడే నీ దేవుడు, యెహోషువ దేవుడే నీ దేవుడు. నీ దేవుడు నువ్వు దగ్గర పెట్టిన అయ్యా ప్రార్థన చేయి అమ్మ, నువ్వు ప్రార్థన చేయమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు నీ కాడే ఉన్నాడు, ఆడకో ఊరికి పోలేదు, వాడుకాని చేతగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసి దయ కలిగి నడుచుకుంటా ఊరు తిరిగి రోగులందరూ ప్రార్థన చేస్తుంటే చూసి ఆ రోగికి స్వస్థత కలిగాక ఒక స్కూటర్ కొనిచ్చాడు. మోటార్ సైకిల్ కొత్తది కొనుక్కొచ్చాడు, బజాజ్. తాళం తీసి జేబులు వేసుకొని మరుసటి రోజు బైబిల్ చేస్తా ఎప్పటిలాగానే సంకన పెట్టుకొని పోతా ఉన్నాడంట నడుచుకుంటా. ఆ బాగుపడ్డ ఆయన ఉద్యోగానికి పోతుంటే అక్కడ ఎదురయ్యాడు. పాస్టర్ గారు వందనాలు. వందనాలు పెదరు, బాగున్నారా? బాగుంది అని. నేను మరి ఆరోగ్యంగా ఉన్నాను, నేను డ్యూటీకి వెళ్తున్నా. సరే కానీ ఏంది, నేను కొనిపెట్టిన మోటార్ సైకిల్ ఏమన్నా మిఠాయికి వేసావా? లేదయ్యా, ఇంటికాడే ఉంది, ఇదిగా కావాలంటే చూడరాదు అని తాళ చేతులు తీసి చూపిస్తున్నా. మోటార్ సైకిల్ వేసుకుని అడవుడిగా నువ్వు వెళ్ళి అన్ని చోట్ల విజిటింగ్ చేసి ప్రార్థన చేస్తావని నేను అనుకుని మోటార్ సైకిల్ అలా కొనిస్తే స్కూటర్ ఇంటికాడ పెట్టి తాళం జేబులో పెట్టుకున్నావు. అదేంది? ఉందయ్యా, అమ్మలేదు, ఇంట్లోనే ఉంది. అది ఇంట్లో దాచిపెట్టి పూజ చేస్తానికా? అరే రే, నడిచిపోతున్నావేంది? రేపు నుంచి తోలుకెళ్తాలయ్యా అంటున్నాడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, గుడ్డి భక్తుడా కళ్ళు తెరిచూడు. ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు, యెహోషువ దేవుడు, సంసోను దేవుడు నీ పక్కనే ఉన్నాడు. వాడుకో. పలకరి. ప్రభువా ఏం చేయమంటావు? సమస్యది. ప్రభువా ఏం చేయమంటావు? వచ్చిన రోగం ఇది. ప్రభువా ఏం చేయమంటావు? నాకు కలిగిన అవసరం ఇది. ప్రభువా ఏం చేయమంటావు? అడుగు, సలహా చెబుతాడు, విను. చెవిటోడా. పక్క వాళ్ళతో చెప్పండి, చెవిడిదైనా చెవులు బాగా వినపడుతున్నాయి, అడగండి. పక్క వాళ్ళని అడగండి, చెవిటిదానివే మంచిదానివేనా? నాకు వినపడితే అరగంట కాదు 6 గంటల కోటంలో కూడుకొని రోజు చేసేదాన్ని. నేను చెవిడిదాన్ని నీకు తెలియట్లేదా? ఇంకా ప్రత్యేకంగా చెప్పాలా ఏంది? చెప్పు, పక్కన వాళ్ళకి చెప్పు. చెవి గలవాడు ఆత్మ చెప్పుతున్న సంగతులు వింటున్నా. వినపడుతున్నాయా? నాకు వినపడుతుంది అన్న వాళ్ళు చేస్తండి. నాకు వినపడుతుంది బాగానే. హల్లెలూయా. వినపడితే ఈరోజు సాయంత్రం ఏం చేస్తారు? ఏ ఊర్లో ఆ ఊర్లో గంట కోటం స్టార్ట్ చేస్తారా, చేయరా? హల్లెలూయా, హల్లెలూయా. చేస్తారా, చేయరా? చెప్పరు. చెవులు కలిగిన వాడు వినుగాక, విన్నవాడు గ్రహించుగాక. గ్రహించిన వాడు ఈ రాత్రి గంట కోటం చెప్పరు.
హల్లెలూయా. మీరు గంట కోటం పెడతలా నాకేమన్నా నష్టమా? అయ్యా తిమోతి, నాకేమన్నా నష్టమా? ఇంకే నువ్వన్నా చెప్పు. హల్లెలూయా. నాకేమన్నా తినదరగదా? ఎందుకు ఇంత గొంతు చించుకుని వారం వారం చెప్పటం ఏంటి? పరిస్థితులు బాగలేవు, యుద్ధ సన్నద్ధులు కావలసిన సమయం దగ్గరకు వచ్చింది. ఆల్రెడీ బాహ్య యుద్ధం బయట ప్రారంభమైంది, ఆత్మ సంబంధమైన యుద్ధం స్టార్ట్ అవుతుంది ఇక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎట్ట చెయ్యాలా? యుద్ధానికి కావలసిన అన్ని రెడీ చేసుకోవాలా. హల్లెలూయా. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆమేన్. ఓడిపోకూడదు, యేసు క్రీస్తులో ఉండాల. ఆమేన్. ఆత్మచేత శరీర కార్యములను సంపుడి. శరీర కార్యాలంటే చేలో పనిచేసి వచ్చావు, సాలిపోయి వచ్చావు, ఇలా గంట కోటం లేదు, అరగంట కోటం కూడా లేదు, పనుకో. ఇది శరీరం పెత్తనం చేస్తుంది. ఓడిపోతున్నావు కానీ ఒక్కరోజైనా ధైర్యం చేసి జయించాలా. నేను గంట కోటం నీళ్ళు ఎవరు వచ్చినా రాకపోయి నేను ఒక్కడినైనా కూర్చుని ప్రార్థన చేస్తా. హల్లెలూయా. లేదు, ఓడిపోతున్న పరిస్థితి కనపడుతుంది. లేదు ప్రియులారా, జయ జీవితం కావాలి. నీకు శక్తి సాల్తలా, కండబలంతో ప్రయత్నం చేస్తున్నావు, అందుకే ఓడిపోతున్నావు. ఆత్మచేత శరీర కార్యములను జయించండి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి వస్తే ఆ ఆత్మ బలం చేత సంసోను ఏ రీతిగా అయితే గేటుని భుజం మీద ఎక్కించుకుని కొండ మీద తీసుకెళ్ళి దింపాడో, పచ్చి దవడ ఎముక చేత పట్టుకుని 1000 మందిని దెబ్బకొకల్ని హతమార్చాడో, అలాగనే దుష్టుని యొక్క బలం అంతటిని కాళ్ళ కింద తొక్కగలవు, జయం పొందగలవు. ఆమేన్. ఆత్మ బలంతో. కాబట్టి పైనుండి వచ్చే పరిశుద్ధాత్మ శక్తి కావాలా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా గిన్నెడ అన్నం తిని పల్లెడు అన్నం బలంతో నేను యుద్ధం చేస్తానంటే కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సొంత భువ బలంతో సాతాన్ని జయించలేవు. దాన్ని జయించాలంటే ఆత్మబలం కావాలా. ఆత్మబలం కావాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలా. పైనుండి వచ్చు పరిశుద్ధాత్మతో నింపబడాలా. ఆయనలో నీలో ఆయన ఏకమైపోవాలి. ఆయనతో అంటుగట్టబడి ఉండాలి. క్రీస్తులో ఉండాలా. బయట ఉంటున్నావు, వెలపలు ఉంటున్నావు అంటే నా యందు విశ్వాసం ఉంచి నా మాట వినివాడు, నేను చెప్పిన దాని ప్రకారం నడుచుకునేవాడు ఎట్టాగుంటా, అతని యందు నేను, నా యందు అతడు ఏకమై ఉన్నావు. మరి ఆయనలోనే ఉన్నావా, ఆయన వెలపలు ఉన్నావా? ఆయన చెప్పిన మాట వింటాను కానీ దాని ప్రకారం మాత్రం చెయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట విని వాటి ప్రకారం చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా, పక్క వాళ్ళని అడగండి, బుద్ధిమంతురాలువేనా బుద్ధి లేని భక్తురాలువా? అడగండి, పక్కన వాళ్ళని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి కలిగిన వారు ఎవరంట? దేవుని మాట వింటారు, విన్న దాని ప్రకారం నడుస్తారు. నడవనప్పుడు ఏ సుఖం? నా మాట విన్నారు కానీ దాని ప్రకారం వినకుండా, దాని ప్రకారం నడవకుండా, విన్న దాని ప్రకారం చేయకుండా ప్రభువా ప్రభువా నరువి ఎవడు పిలమన్నాడు? ప్రభువా ప్రభు అని నన్ను పిలుస్తావు, నా మాట వినకుండా, నేను చెప్పిన దాని ప్రకారం చేయకుండా ఎవడు నిన్ను నాకు ప్రార్థన చేయమని చెప్పాడు? చేయగాకు. ప్రభువా ప్రభు అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశించడు కానీ ఆయన వాక్యం ప్రకారం విన్న దాని ప్రకారం చెయ్యువాడే పరలోక రాజ్యానికి పోతా. అయ్యో, పరలోకం కూడా బామా ఆయన చెప్పినట్టు చేయకపోతే? హల్లెలూయా. ఆయన చెప్పినట్టుగా కానీ వింటే ఆయనలో నీవు, నీలో ఆయన నిలిచి ఉన్నట్టు.
అప్పుడు క్రీస్తు యేసునందు నీవు బలవంతుడు అవ్వాలంటే ఆయన ఆత్మతో నీవు నింపబడాలా. ఆత్మతో నిండి భాషతో మాట్లాడుతూ ఆయనతో నీవు మాట్లాడుతూ ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నేను తెలుగులో ప్రార్థన చేస్తాగా, నేను చాలా ప్రార్థన చేస్తా, అందరికంటే ఎక్కువ ప్రార్థన చేస్తా. శనివారం ప్రార్థనకు అంటావా మందిరానికే? నాకేడ కుదురుద్ది, ఇంటికాడ ప్రార్థన చేస్తా, కొండల జట్లతో అనుకుంటా, హల్లెలూయా, పేడగా శుభ్రం చేసుకుంటా, అంట్లు కడుక్కుంటా, ఇంటికాడ చేస్తా శనివారం ఉపవాస ప్రార్థన. నాకంతా ఏమ్మా తీరికుంటుంది అంటావా? తీరికుండదు. నేను ఎప్పుడు యేసులోనే లీనమైపోతా, నిమగ్నం అయిపోతా యేసులో. నాలో యేసయ్య, యేసయ్యలో నేను. హల్లెలూయా. శనివారం ఉపవాస అబ్బే నాకేడ కుదురుతుంది, నేను రాను. రాకపోయినా దేవుడు ఆడకపోతాడు, అక్కడే ఉంటాడు, నా గుండెకాయలోనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఫలాన్ని బట్టి దేవునికి నీకు బంధం ఎంత ఉందో, దేవుడి మీద నీకు ప్రేమ ఎంత ఉందో అర్థమైపోద్ది. వేరే ఏం చెప్పలక్కర్లా, నీ గురించి డబ్బా వాయించుకోనక్కర్లా, సాటింపు అయినక్కర్లా, నేను పెద్ద భక్తుణ్ణి అని నువ్వు చెప్పుకోనక్కర్లేదు. దేవుని మీదనున్న నీ ప్రేమ ఉన్నదే, ఎంత ప్రేమ ఉన్నదో అర్థమైపోద్ది నీ ప్రవర్తన బట్టి. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, చాలా ప్రేమ, దేవుడు అంటే చాలా భయం. కానీ శనివారం ఉపవాస ప్రార్థన రాను, పక్కింట్లో కుటుంబ ప్రార్థన నేను అసలు రాను. వాళ్ళ ఇంటికి వచ్చేది ఏంది, నా స్థాయి ఏంది, నా లెవెల్ ఏంది, నా పొలం ఏంది, నా ఇల్లు ఏంది, నా ఉద్యోగం ఏంది, నాకున్న స్థితిగతులు దరిద్రుడు వాళ్ళ ఇంటికాడ కుటుంబ ప్రార్థన నేను వస్తే విలువ పోద్దే. నాకు దేవుడు అంటే ఎంత ప్రేమ. హల్లెలూయా. దేవుడు నీ గుండెలోనే కూర్చుంటాడు కదా. పక్క వాళ్ళని అడగండి, యేసయ్య నీ గుండెలోనే కూర్చుంటాడు కదా. అక్రమం చెయ్యవారులారా మీరెవరో నేను ఎరగను, నా ఇద్దరిని ఉండవద్దు, అసలు వెళ్ళిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిని ఎదిరించుటకు శక్తివంతులవ్వాలి అంటే ఒకటి సర్వాంగ కవచం ధరించాలి, రెండు తర్వాత అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచం ధరించుకోవాలి. సమస్తం నెరవేర్చిన వారు. సమస్తం నెరవేర్చడం అంటే దేవుడు ఏమేమైతే వద్దన్నాడో వద్దో తీసి పక్కన పెట్టేసావు. దేవుడు ఏదైతే చేయమన్నాడో చేసావు, అన్నీ చేసావు. సమస్తం నెరవేర్చిన వారై ఆయన ఎదురుగా నిలబడాలంటే ఏం చేయాలంట? చదువు. దేవుడిచ్చి సర్వాంగ కవచం, ప్రతి అవయానికి కవచం ధరించాలి. ఎలాగనగా అది ఎట్లా అంటే మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, సత్యమనే దట్టి కట్టుకోవాలి. ఒకటి నడుముకి దట్టి కట్టుకోవాలి. ఏంటిది? సత్యము. సత్యమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. రెండు నీతి అనే మైమరువు తొడుక్కోవాలి. పై నుంచి కింద దాకా నిలివెల్ల నీ జీవితంలో నీతే కనపడాలా. ఎక్కడ అనీతి నీ జీవితంలో చూసేవారికి కనపడకూడదు. ప్రార్థనకి వెళ్తున్నా కాబట్టి అంత నీతిగా ఉంటుంది. అయ్యామా ఈయన అంత నీతిమంతుడా కనిపెడతా ఉంటారు. బౌల్లో కానీ సింహం వచ్చిందంటే సర్కస్ వాళ్ళు తెచ్చుకున్న సింహం అన్నో పెద్ద పుల్లో బోన్లో పెట్టి తీసుకొస్తారు. బండి ఆడకొస్తే దాని పై నుంచి కిందకి చూస్తూ ఉంటారు. ఎగాదిగా చూసి కనిపెడతా ఉంటారు. అరే దాని గోరు చూడు, దాని మీసాలు చూడు, దాని కాలు చూడు ఎంతలా ఉన్నాడు, దాని గుడ్డులు చూడు అని ప్రతిదీ కనిపెడతా ఉంటారు. నువ్వు కూర్చోవటం, లేవటం, హల్లెలూయా అన్నీ కనిపెడతా ఉంటారు. నిలువెల్ల నీలో తప్పులు ఎతకటానికి చూసే వాళ్ళకి ఏం కనపడాలా? నిజంగా నీతిమంతుడు. ఆమేన్. ఈమె నీతిమంతురాలు. ఆమేన్. నీతి అని మైమరు పై నుంచి కింద దాకా అంటే నీ ప్రవర్తన, నీ కనుసూపు, నీ నోటి మాట, నీ క్రియ, నీ తలంపు అన్నీ కనిపెడతా ఉంటారు. దీనికి అందుకే సర్వాంగ కవచము. తర్వాత మైమరు అంటే అన్ని అవయవాలను కప్పేటువంటి మైమరు.
ఇంకా మైమరు అదే ఉండాలి. ఏం ఉండాలంటే నీతే కనపడాలి నీలో, అన్ని విషయాల్లో. చేతి పనిలో నీతి కనపడాలా, నోటి మాటలో నీతి కనపడాలా, ఆలోచనలో నీతే కనపడాలా, నీ నడవడిక నీ ప్రవర్తనలో నీతే కనపడాలా. నీతి అని మైవరు ధరించుకుని ఉండాలి. హల్లెలూయా. తర్వాత పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు. హల్లెలూయా. చెప్పులు తొడుక్కోవాల కాలికి. ఏ చెప్పులంట? సమాధానం అనే జోడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ఇంట్లో అందరితోటి నీకు సమాధానంగానే ఉందా? ఇది 2 పక్కిళ్ళు చుట్టుపక్కల అందరితోటి నీకు సమాధానంగానే ఉందా? సమాధానం లేదు, కానీ ఒక చెప్పు తెగిపోయింది, ఒక చెప్పే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరితో బాగానే ఉంటా, కానీ అలా ఆమెతోటే పలకరీను. ఏందో ఎందుకని పలకరీవో? ఎంత మాట ఉందో నీకేం తెలుసో? హల్లెలూయా. ఆయన తక్కువ కీడు చేశాడా? ఆయనతో నేను ఎందుకు పలకరిస్తా? ఎవరింటికన్నా కుటుంబ ప్రార్థన అని చెబితే వస్తా, వాళ్ళ ఇంటికాడ మాత్రం నేను రాను. ఎందుకంటే అయ్యా మనోహరం హల్లెలూయా, వాళ్ళ ఇంటికి ఎందుకు రాడంట? ఆయన ఎప్పుడో ఒక మాట అన్నాడంట, అది జ్ఞాపకం వస్తుందంట. అంటే హృదయంలో క్షమించలేదు, సమాధాన పడలేదు, క్షమాహృదయం లేదు, క్షమించే మనసే రావట్లా ఆ మనిషి కాడికి వచ్చే వాళ్ళకి. ఎంతలో మాట అన్నాడు, ఎట్ట క్షమించి వాళ్ళ ఇంటికి వచ్చి ఏ ముఖం చూసుకుని వాళ్ళ ఇంటికాడ ప్రార్థనలు నేను కూర్చునేది? రాలేక మీరు పోయి రండిలే, రేపు ఎప్పుడన్నా వస్తాలే. హల్లెలూయా. అదేంది? ఆ ఒక్కళ్ళ ఇంటికి మాత్రం నేను రాలేదు, ఏమనుకోవద్దు, మీరు పోండి. అదేంటి? అదే మరి జోడు తెగిపోయింది, ఒక చెప్పు తెగింది. పక్కన అడగండి, 2 చెప్పులు బాగానే ఉన్నాయా? ఏడన్నా ఒక చెప్పు తెగిపోయిందా? మరి ఎప్పుడు కొడతావు? హల్లెలూయా. 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 చెప్పులు కొట్టలా, కొంచెం ఏమంటారు, గేర్ ఎక్కువ, ఏమంటారమ్మా? హల్లెలూయా. ఆమె కొంచెం నీళ్ళు కూడా ఎక్కువ, కొంచెం ఏమంటారయ్యా అజీషవలి ఏందంటారు చూడు, నీళ్ళు కూడా నీళ్ళకపోయిన శవంలాగా నీళ్ళకపోయి నేను రానంటే ఇన్నిసార్లు పిలుస్తావేంది? కాదు బ్రదరు, బాగలేదంట, ఆయన్ని పలకరించి ప్రార్థన చేసి అస్సలు వాడి కొంపకు వాడి ముఖం కూడా చూడను నేను రాను బ్రదర్, ఏమనుకోవద్దు, నువ్వు పో అజీషవలి, నువ్వు పో, నీకు ఆయన మీద అంత ప్యాం గారిపోతే నువ్వు పో అంటే, నువ్వు కూడా బాబాకు, వాడు మంచోడు కాదు, వాడు నన్ను ఎంతలా మాట అన్నాడు, నీకేం తెలుసు, నాకు గాయమైంది కాబట్టి నీకు కూడా గాయమైంది అనుకుని నువ్వు పోబాకు, అంతగా ప్రేమ ఎక్కువ గాయపోతుంటే ఆయన మీద, పో నువ్వే పో, నేను రాను అంటే, అజీషా నువ్వు కూడా పోబాకు, నేను ఎట్టక పోవట్లేదుగా, వాడు మంచోడు కాదని తీర్పు తీరుతున్నా. హల్లెలూయా. ఈ చెప్పు తెగిపోయింది, ఎట్ట చెయ్యాలా? హల్లెలూయా. చెప్పు తెగిపోతే ఈ చెప్పు బాగా ఉంది, ఒక చెప్పు ఒకటే ఈడ్చుకుంటా ఈ చెప్పు ఊడితే ఊడిపోద్దేమో, ముళ్ళుకొచ్చుకుంటా, ఎట్ట చెప్తా ఈడ్చుకుంటా. హల్లెలూయా. నడక సాఫీగా సాగదు, మరి ఎట్ట చేయాలా? హల్లెలూయా. చెప్పు తెగిపోయింది, ఇదిగో నేను ప్రార్థన బాగానే చేస్తా, యేసయ్యా అతిక్రమాలు పాపాలు అన్నీ క్షమించు, నీ కానుక ఇస్తున్నా, తీసుకో, సేకరించు. కానుక పక్కన పెట్టు. అదేంది ప్రభా, నేను నీతివంతున్నయ్యా, ఆ వెనక కూర్చున్నాడే వాడికంటే నేనే నీతివంతుణ్ణి, నేను కానుక సమర్పిస్తా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా. ఆ వెనకాల కూర్చున్నాడే పాపి నేను పొద్దాకి ఏడుతుంటాడే, నేను వాడికంటే నేనే నీతిమంతుణ్ణి. నోరు మూసుకొని కానుక వేయద్దు, పక్కన పెట్టి కానుక పక్కన పెట్టు, గల్లా పెట్టలే మాకు, ఆ కానుక తీసి పక్కన పెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తర్వాత వచ్చి ఆ చెప్పు తెగిపోయింది, అది కుట్టుకుని ఆ తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. అప్పుడు నీ ప్రవర్తన బాగుంటుంది. అప్పుడు కానుక పెట్టిలో కానుక వెయ్యి, అప్పుడు నేను స్వీకరిస్తా. అందాక ఎవడికి కావాలా నీ కానుక? అక్కర్లేదో, స్వీకరించను, వద్దు. చెప్పులు దిగినోడా పక్కన అడగండి,
చెప్పులు దిగినోడి ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. చెప్పు దిగిందంటే దేవునితో సంబంధం తెగిపోయింది. హల్లెలూయా. నీ కానికెవడికి కావాలయ్యా? వద్దా, పక్కన పెట్టేసి. అక్కర్లేదా? నేను వాడితో కదా పలకరించకుండా, నేను ఆమెతో కదా మాట్లాడకుండా ఉండేది. హల్లెలూయా. నీతో సారీ చెబుతున్నా కదా యేసయ్యా, ఎట్టకొట్ట సర్దుకో. ఆమెను మాత్రం పలకరీను. నువ్వు ముందు మర్యాదకి వెళ్ళి వాళ్ళతో సమాధానపడు. తర్వాత నేను నా దగ్గరికి వస్తే నేను క్షమిస్తా. వాళ్ళతోటి సమాధాన పడకుండా వచ్చి నీతో సమాధాన పడతా అంటే ఎలా కుదురుద్ది? హల్లెలూయా. దేవుడంటే చాలా ప్రేమ. కాకపోతే అలా మనిషి అంటే నాకు గిట్టదు. ఆ మనిషిని మాత్రం నేను క్షమించలేను, సారీ చెప్పలేను. కుదరదు. పప్పులు ఉడకు. ముందు వెళ్ళి ఆ వ్యక్తిని సారీ చెప్పి సమాధానపడి తెగిన చెప్పు, కలుపు, సంబంధం కలుపు. హల్లెలూయా. 2 వైర్లు ఉన్నాయి కదా, మనుషులతోనూ దేవునితోనూ సమాధానంగా ఉండాల. హల్లెలూయా. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి. దేవుని ప్రేమించు, పొరుగువారిని ప్రేమించు. పొరుగువారిని ప్రేమించంటే సారీ చెప్పి క్షమాపణ అడుగు, సమాధానపడు. ఈ 2 వైర్లు. దేవునితో ఒక సంబంధం, ఒక వైరు కలపాల. దేవుడు వైరు కలుపుదామంటే దేవుడు వద్దంటున్నాడు. ముందు పోయి ఆ వైరు కలుపుకురా అంటున్నాడు. ఏ వైరు? పలకరించని వ్యక్తి ఉన్నే, సంబంధం తెగిపోయి మాట్లాడకుండా బిగ తీసుకొని సచ్చిన చెవాల నీలుకొని ఎంత ప్రేమగా ఎన్నిసార్లు వచ్చి పలకరించా. నేను పలకను. మా ఇంటికాడ కోటం ఉంది, మా పిల్లకి సంబంధం వచ్చింది, మాట్లాడతా కొంచెం నాకు కుదరదు, నా పని ఉంది. హల్లెలూయా. కాసేపు అట్ట కూర్చుంటే నలుగురు ఒక మాట మాట్లాడతారు. పలానా రోజు పెళ్ళి అని మాట్లాడుకొని ఆ పెళ్ళి ఒక ముద్ద దీని నలుగురితోటి నాకు అయ్యా నాకు నీతో నాకు చెప్పక్కర్లే, మాకు తెలుసులే పో. హల్లెలూయా. మనుషునితో సమాధానం లేదా? దేవుడు అంటున్నాడు, నాతో కూడా నీకు సమాధానం కుదరదు. ముందెళ్ళి సమాధానపడు. తెగిపోయిన చెప్పులు ఎక్కడెక్కడనే సరి చేద్దామా? చెప్పులు తెగిన చెప్పులు కుట్టుకుందామా? లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా ఎప్పుడైనా బాధ పెడితే సారీ, క్షమించని సమాధాన పడద్దాం. తొందరగా కోటం అయిపోలా. ఇది మొదటి పాయింట్ అవుతుంది. తొందరగా పోయి మీరు చేసే పని చేస్తే చెప్పులు కుట్టుకుంటే సమాధానం దొరికితే తర్వాత సంగతి తర్వాత కూర్చుందాం. 16వ వచనం. జోడు దొడుక్కున్నారు. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనల చేసు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసు మెలకుగా ఉండండి. చాలు ప్రియులారా, గమనించండి. సత్యం అనే దట్టి కావాలి. 2 నీతి అనే మైమరు కావాలి. 3 సమాధానం వలనైనా సిద్ధ మనస్సు అనే చెప్పుల జోడు తొడుక్కోవాలి. 4 విశ్వాసం అనే డాలు, అంటే వాడు అగ్ని బాణాలు వేస్తాడు కనుక ఆ అగ్నికి కాలిపోవాలని మన మీదకి అగ్ని బాణాలు విసురుతారు. విశ్వాసం అనే డాలుతో వాటిని ఆర్పేయాలి. హల్లెలూయా. విశ్వాసం అనే డాలు కావాలి. తర్వాత రక్షణ అనే శిరస్త్రాణం, తలకి టోపీ కావాలి. రక్షణ. హల్లెలూయా. రక్షణ అనే శిరస్త్రాణం. హల్లెలూయా. హల్లెలూయా. రక్షణ అనే శిరస్త్రాణం అంటే మన తలంపులకి బాణాలు విసురుతూ ఉంటాడు. తలంపులతోటే పడగొడుతుంటాడు, భయపెడతాడు, అదురుపుచ్చుతాడు.
ట్రాక్ తప్పెత్తాడు, పక్క దారికి మళ్ళించే మాటలు అంటాడు. ఇంకేముంది, అయిపోయింది, ఇంకేం లేదు నీ సంగతి, అయిపోయింది నీ భక్తి, అవుట్ అంటారు. ఉదాహరణకి నార్త్ ఇండియాలో మొదలైంది ఏంటి, బాప్తిసాలు లేవు, ఆపేశారు. అదేంది, బహిరంగ కోటాలు లేవు, ఆపేశారు. అదేంది, అవును అయిపోయింది. హల్లెలూయా. ఇంకెవరైనా బాప్తిసం తీసుకోవాల్సి ఇంకా తీసుకోకుండా చూద్దాంలే ఈ పిల్లోడి పెళ్ళి అయినాక, లేకపోతే ఈ కొద్దిగా ఇల్లు కట్టుకున్నాక, లేకపోతే ఈ చేలో పంట అంతా ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక వంకతో సాకు చెప్పుకుంటూ ఆగేవేమో. టైం అయిపోయింది. ఇక నార్త్ ఇండియాకి నుంచి ఇప్పుడు సౌత్ ఇండియాకి, మన ప్రాంతానికి రాబోతుంది. ఇక నెక్స్ట్ టార్గెట్ ఇటే. హల్లెలూయా. ఇంక బాప్తిసం తీసుకుంటానంటే కుదరదు. దానికి చాలా నియమాలు, నిబంధనలు. 2-3 నెలల ముందే ఎంఆర్ఓ దగ్గర నుంచి అన్ని పత్రాలు అన్నీ చూసుకోవాలి. చాలా తతంగా ఉంటుంది. హల్లెలూయా. అన్ని కష్టం, యుద్ధకాలంలాగా ఉంటుంది. మరి పరిస్థితి ఏంటి? మేల్కుంటే మంచిది. ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉంటే తొందర చేసి తీసుకుంటే మంచిది. 11వ తారీఖు, రేపు 5వ తారీఖున అయ్యగారు వస్తున్నారు. 11 ఆదివారం అవకాశం ఉంటే బాప్తిసం కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే అవకాశం ఉంటే తొందరపడండి. తర్వాత వచ్చి బాప్తిసాలు అది ఇదంటే ఇంకా ఈ చట్టాలు పద్ధతులన్నీ మారిపోతాయి. అప్పుడు ఇబ్బంది అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 4:6 చూడండి. ఫిలిప్పీ పత్రిక 4:6 దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. మీ హృదయానికి మీ తలంపులకి కావలి ఉంటుందంట. చింతపడగాకు, అట్ట చేయాలా, ఎట్టయిద్దాం, ఎట చేయాలా. హల్లెలూయా. మీ తలంపుల మీద బాణాలు విసురుతాడు. అదే చింతలో పడి ఎట్టయిద్దో ఏమైద్దో అని ఆలోచించి కృంగిపోయి భక్తిలో నివసించి వద్దు, అక్కర్లా. మీ చింత యావత్తు ఆయన మీద పడేయండి. ఎట్టా నీ అవసరాలు ఏందో, మీ అక్కర్లేంటో, మీ ఉన్న పరిస్థితులు ఏంటో దేవునికి చెప్పండి. అప్పుడు నీ భారం అంతా ఆయన మీద పడేసినట్టే. ఆయన చూసుకుంటాడు. నిశ్చింతగా ఉండిపోండి, ఆయన చూసుకుంటాడుగా. అన్నీ చూసుకుని ఆయన ఉన్నప్పుడు నీకెందుకును ఆ చింతలన్నీ పెట్టుకుని చింతించి నువ్వెందుకు కృంగిపోతావు? కాబట్టి మేల్కోండి కొంచెం. హల్లెలూయా. చేలో గింజలు పండినయా దాచిపెట్టండి. బడాయికి పోయి అమ్మేసి మరిన్ని డబ్బులు వస్తాయంట. అక్కడేమో 1500 అంటుంటే 20 ఇస్తామంటున్నారు. హల్లెలూయా అని తొందరగా అమ్మేసేయి కాకండి. ఎందుకని యుద్ధం స్టార్ట్ అయింది. హల్లెలూయా. రోజుల తరబడి యుద్ధం ఎక్కువైపోయింది. జనాలు నశింపైపోయి చివరికి యురేనియాలో పరిస్థితి చూశాం కదా. కరువు, తినటానికి లేక, పిల్లలకి ఏమి అన్నం, ఆకలైతే ఎవడో అన్నం పెట్టే దిక్కు లేక, గరికి మొక్కలు గడ్డి పీసులు పీక్కొని తింటున్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితులు మనకి ముందుగా జరిగిన స్థలాల్లో చెవులారా విన్నాం, టీవీలో వార్తల్లో చూసాం. మనం కూడా గుడ్డిగా పోయి అమ్మేసుకున్నాం అనుకో. ఉన్నాయన్నీ నీకు 50 బండని 100 బండని కొంచెం దూరదృష్టితో ఆలోచించి దాచిపెట్టుకో. హల్లెలూయా. రేపు 666 ముద్ర వస్తుంది. కంపల్సరీ చేస్తారు. నువ్వు కొనాలన్నా ఏదన్నా అమ్మాలన్నా ఆ ముద్ర ఉంటేనే కొనటం అమ్మటం జరుగుద్ది. ముద్ర వేసుకుంటే పరలోకం ప్రవేశమే ఉండదు. పరలోకం వెళ్ళాలంటే ముద్ర వేయించుకోకూడదు. ముద్ర వేయించుకోకుండా ఉంటే అమ్మేది లేదు, కొనేది లేదు, తినేది లేదు. మరి ఎట్టా? ఆకలి.
అందుకే కొంచెం ఆగు, తొందరపడి అమ్మేసేయగాకు. 3వ మందిరం కూడా నిర్మాణానికి అంత రెడీ అవుతుంది. హల్లెలూయా. 3వ యెరూషలేము మందిరం కట్టబడిందా? ఇంక రోజులు లెక్క పెట్టుకోవటమే. తొందరగా యేసయ్య ఇయ్యాల వస్తాడా రేపు వస్తాడా అని. పోపు కూడా చనిపోయాడు, కొత్త పోపు రాబోతున్నాడు. ఈ కొత్త పోపు ఎన్నిక కూడా దాదాపు పూర్తయింది అన్నట్టుగా నిన్న ఒక వార్త వస్తుంది. హల్లెలూయా. అంత్యక్రీస్తు అపాయకరమైన దినాలు ఇక స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఎట్ట చెయ్యాలా? ఏదైనా చేలో బండిందా? కొంచెం జాగ్రత్తగా దాచుకో. హల్లెలూయా. కొంచెం వెనకేసి కొంచెం ఉంచుకో. 666 3 ముద్ర నువ్వు వేయించుకున్నావా? పాతాళమే గతి, పరలోకం వెళ్ళవు. చేసిన భక్తి అంతా వ్యర్థం అయిపోద్ది. ఆ కష్టకాలం వస్తే, ఈ యుద్ధమే విస్తరించి ఎక్కువ రోజులు కొనసాగితే, నశింపు ఎక్కువైపోతే, ఇప్పుడే కొద్దిగా ఇండియా కొంచెం డెవలప్ అవుతుంది, కొద్దిగా పర్లేదు, కొద్దిగా డబ్బు గల దేశంలాగా ఒక స్థాయికి వచ్చింది. హల్లెలూయా. గెలికాడు మోదీ. ఎట్టా? హల్లెలూయా. అటు ముస్లిం సత్తాన్ని గెలికాడు ఒకటి, రెండవది ప్రవీణ్ గారిని లేపేసాడు. సంకలు ఎగరేసుకుంటున్నారు. లేదు, హల్లెలూయా, సహాయం చేస్తాను బ్రదర్, నీకేం పర్లేదు, నేను ఉన్నాను నీకు తోడు అన్నట్టు ట్రంప్ వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. ట్రంప్ వచ్చింది అందుకు కాదు, ప్రవీణ్ కోసం, యుద్ధంలో నీకు సహాయం చేస్తాను అన్నట్టు నిలబడ్డాడు. అర్థం కావట్లా. హల్లెలూయా. ముందే ఫోన్ చేశాడు, మోదీ గారు కొంచెం జాగ్రత్త, వాళ్ళు దగ్గర పెట్టుకుంటే ప్రవీణ్కి న్యాయం తీరిస్తే బాగుంటుంది, లేదంటే నేనే రావాల్సి వస్తుంది అంటున్నాడు. ముందు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఇప్పుడు వచ్చాడు, యుద్ధం అవుతుందా పాకిస్తాన్ మీద, నీకు యుద్ధమా, నేనున్నాను ఏం పర్లేదు కానీ అని వచ్చి పక్క సరస నిలబడ్డాడు. ఎందుకు? హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతుని రక్తం ఒక్క బొట్టు చిలికిందంటే దేవుడు సొత్త ఊరుకోడు. హల్లెలూయా. స్టెఫెన్ రక్తం బొట్టు కింద రాలుతుంటే తండ్రి కుడి పార్శ్వంలో సింహాసనం మీద కూర్చున్న యేసు ప్రభు లేచి నిలబడి, స్టెఫెన్ రా పరలోకానికని లేచి నిలబడ్డాడు. ఆయన గౌరవంగా కుమారుని ఆహ్వానిస్తున్నాడు. అంటే ఆయన బిడ్డల రక్తం భూమిని తాకిందంటే, దేవుని బిడ్డల ఒంటి మీద దెబ్బ పడిందంటే, దేవుని కన్నుగుడ్డుకేసి పొడిచినట్టే. దేవుడు చూస్తా ఊరుకుంటాడా? లేదు. చాలా ప్రమాదం, అపాయం కొని తెచ్చుకున్నట్టే. దేవుని ఉగ్రత దాచిపెట్టి కోట కట్టుకున్నట్టే. కాబట్టి అన్ని కష్టకాలాలే, ముందున్న దినాలన్నీ దుర్దినాలే, భయంకరమైన పరిస్థితులు చూడబోతున్నాం, మనం వినబోతున్నాం. అందుకే జాగ్రత్త, మేల్కోండి. హల్లెలూయా. సిద్ధంగా ఉండండి. సాతానుతో యుద్ధం చేయాలా? పోరాడినది మనుషులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ లోక నాదులతోనూ ఆకాశ మండలమందు సంచరించు దురాత్మల సమూహాలతో, ఒక్కొక్క దెయ్యంతో కాదు, దెయ్యాల గుంపులతో నువ్వు పోరాడాలంటే ఏం కావాలి? దేవుని ఆత్మబలం కావాలి. నీవు దేవుల్లో ఉండాలి, నీలో దేవుడు నివసించాలి. అంటే ఆయన చెప్పింది వద్దు అన్నది వదిలేయాలా, ఆయన చెయ్యి మనది ఖచ్చితంగా చేయాలి. అప్పుడు ఆయన మాట విని దాని ప్రకారం నడుచుకుంటూ ఉన్నావు కాబట్టి ఆయన నీలో ఉంటాడు, నువ్వు ఆయనలో ఉంటాడు. ఆయన బలంతో ఆ రోజున సంసోను వలెను, యెహోషువ వలెను సాతాను సామ్రాజ్యాన్ని కూలద్రోయటానికి, ప్రతి యుద్ధంలో విజయం సాధించడానికి ఆత్మబలం కలిగి నీవు ఉంటావు. ఆమేన్. అందుకని మనం సన్నద్ధులై ఉండాలా. సత్యం అనే దట్టి కావాలా, నీతి అనే మైమరు తొడుక్కోవాలా, రక్షణ అనే శిరస్నానం ధరించాలా, సమాధానం అనే సిద్ధ మనసు అనే జోడు తొడుక్కుని ఉండాలా. ఎక్కడ విరోధం, కోపం, కక్ష, కుళ్ళు, వ్యసనం, కుట్రాలు, పగలు ఇట్లాంటి ఎక్కడ ఉండకూడదు. హల్లెలూయా. ఆ మనిషితో సమాధానం లేదు, క్షమాపణ అడగలేదు. నీ కానుకే అంగీకరించకపోతే నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడా? ఎట్టగా చేస్తాడు? కుదరదు.
దూషిస్తారు, నిందిస్తారు, అవమానంగా నీ మీద దుష్ప్రచారాలు చేస్తారు. చెయ్యిని ఏమనగాక. దావీదు అదేగా చేశాడు. తిడతా వస్తున్నాడు, దుష్టుడా, దుర్మార్గుడా అని దావీదుని తిడుతూ ఒక వ్యక్తి వెనకాల వస్తుంటే పక్కనున్న ఆయన అంటున్నాడు, గురుగారు నువ్వు అంటే వాడు తలకాయ తుంచేస్తా. వద్దు, దేవుడు వరం ఇచ్చాడేమో నన్ను తిట్టమని. తిట్టుకొని ఊరుకో, ఏమనొద్దు అన్నాడు. హల్లెలూయా. తర్వాత అతని గతి ఏమైందో చూశాం కదా. వద్దు, ఎవరైనా తిట్టారా? వస్తాయి, బైబిల్లో చెప్పారు. నా నామం చేత, నా నామం నిమిత్తం జనులను మిమ్మల్ని నిందిస్తారు. సమస్త జనుల చేత, అందరి చేత ద్వేషించబడతారు. నేనేం తప్పు చేశా? అవును, తప్పేం చేయలేదు, కానీ యేసయ్య పక్షానికి చేరావు గనక సాతాను పక్షం ఉన్న అందరూ విరోధులు అవుతారు. సమస్త జనుల చేత ద్వేషించబడతాం. వాళ్ళు ద్వేషిస్తారు. కంగారు పడ, మాకు ముందే దేవుడు చెప్పి ఉంచాడు, అదే జరుగుతుంది, చెప్పంది ఏమి లేదు. అందుకనే ఇవన్నీ ముందుగానే మనకు తెలుపుతుంది ఏంటంటే కొంచెం జాగ్రత్త పడతామని. తెలియకుండానే బలవంతం చేస్తారు. 666 వేయించుకో ముద్ర. ఇది గవర్నమెంట్ కంపల్సరీ చేశారు, తప్పకుండా వేయించుకోవాలి. కుదరదు, పట్టో అని నొసటి మీద కానీ లేదా చేతి మీద ఇక్కడ కానీ చిప్ ఒకటి ఎక్కిస్తారు. హల్లెలూయా. వేయించుకోబాకండి. హల్లెలూయా. నీకు రేషన్ కావాలన్నా, ఏది కావాలన్నా ఇది తప్పనిసరిగా వేసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు, పై అధికారులు చెప్పారు, అందుకే మేము వచ్చామంటారు. పొర్రపాటున అది 666 ముద్ర అని తెలిస్తే మీరు వేసుకోరు. అందుకని ఒక చిన్న చెప్పులే, ఏం కాదు, సొరకమంటది పోద్ది, ఇట్రా వేస్తామని వేయిపోతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వారు నొసట మీద కానీ చేతి మీద కానీ గవర్నమెంట్ వాళ్ళు పంపించారు, ఇది ఎక్కిమన్నారు, పట్టు అని వచ్చారంటే వేయించుకోబాకండి. హల్లెలూయా. పొరపాటున జారి ఆ ముద్ర కానీ వేయించుకున్నారా, మీరు నిరీక్షించిన పరలోకం పోద్ది, వెళ్ళలేరు, పాతాళానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి యుద్ధ సన్నద్ధులమై అబద్ధం చెప్పొద్దు, సత్యమే చెప్పండి. సమాధానంగా ఉండండి, ఎవరితో శత్రుత్వం వద్దు. సాతాను తప్ప మనకి విరోధి, పగస్తుడు, సైతాన్ ఎవడు ఉండకూడదు. అన్న నీకేం తెలిసి అంత కీడు చేశారు, వాళ్ళు ఎంత మోసం చేశారు, నన్ను వాళ్ళు ఎంత ఏడిపించారు. పోనీ పగ తీర్చుకొనట ఆయన నా పని అన్న, ఆయన చూసుకుంటాడు. నీకెందుకు ఊరుకో, కుక్క పెత్తనం గాడిదకి ఎందుకు? మన పక్షాన యుద్ధం చేసేది ఆయన, మన పక్షాన మన పగవారితోటి యుద్ధం చేసేది ఆయన, తీర్పు తీర్చేది ఆయన, పగ తీర్చుకునేది దేవుడు. ఆయన చూసుకుంటాడు, నీకెందుకు? నువ్వు కొడితే కాలో చేయి ఇరుగుద్ది. హాస్పిటల్కో లేకపోతే అవిసాయపాలెం కట్టేస్తారే, కట్టుకుపోతే 6 నెలలు 7 నెలల కన్నా లేచి తిరుగుతాడు వాడు. అంతే కదా. నువ్వు కొడితే నా గాంగ్ కోపం ఉంది, నేను మళ్ళీ తెలివిగా బాగా కొడతానని కొడితే కాలో చేయి ఎరగొడతావు, కట్టేపించుకుని 5-6 నెలల తర్వాత లేచి తిరుగుతాడు. మరి దేవుడు కొడితే హల్లెలూయా. మరి దేవుడి బిడ్డలతోటి ఆ శత్రు హామాను ఏం చేశాడు? శత్రు ఆడాడు పాపం, మొద్దికాయని తంతే దిక్కేవాడు, సట్టాన్ని పుట్టిస్తే ఏమని చేస్తానని ఏమైపోయాడు? తాను తవ్వుకున్న గుంటలో తానే పోయాడు. మరి మనకెందుకు? ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉందా, సహించుదాం, ఓర్పు దయచేయ్యా, సహనం దయచేయ్యా. ఎన్ని శ్రమలలో, ఇవన్నీ యుద్ధాల్లో, ఈ పోరాటాలన్నిట్లో భక్తిలో నన్ను నిలకడగా చచ్చేదాకా నీ పరిచర్యలో నీ అందలి భయభక్తులు కలిగి భక్తిగా బ్రతికి నా భక్తికి మురికి అంటకుండా కాపాడుకొని చనిపోయి నీతి రాజ్యం చేరేదాకా నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం, అందరు పైకి లేచి నిలబడదాం. ప్రార్థన చేద్దాం, చేతులు ఎత్తుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. రాకడ బహు సమీపంగా ఉంది. యుద్ధ సన్నద్ధులై సాతానుతోనూ అతని పరివారంతో ఆకాశ మండలమందు సంచరించే దురాత్మల సమూహాలతో మనం పోరాటం అయి ఉన్నది. అందుకే మనం అన్ని అవయవాలు సర్వాంగ కవచం ధరించిన వారమై, మనం చేయవలసిన సమస్తాన్ని నెరవేర్చిన వారమై, సాతాను తంత్రాలన్నీ పసిగట్టి గుర్తుపట్టి జయించేవారిగా
జై జీవితం గడిపేవారిగా దేవుడు కృపనిచ్చేటట్టు ప్రార్థన చేసుకుందాం, సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. అందరు చేతులు ఎత్తుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. ఇచ్చిన పిల్లలందరిని బట్టి నీకు స్తోత్రాలు, బయలుపరచని వాక్కు కొరకై స్తోత్రాలు. అవును, దుర్దినముల ముందున్నవని హెచ్చరించారు స్వామి. దుష్ట సమయానికి ప్రభా సమస్తం నెరవేర్చిన వారమై సర్వాంగ కవచం ధరించుకొని సత్యమనే దట్టి, నీతి అనే మైమరు, రక్షణ అనే శిరస్రానం, సమాధానం అనే సిద్ధ మనస్సు అనే జోడును ధరించిన వారమై సాతాను ఎదిరించటానికి, వాణ్ణి జయించటానికి జై జీవితం గడిపి మహిమలో నీ రాకడకు పరలోకంలో చేరే ధన్యత భాగ్యం దైత్యమని, ఎక్కడ అపజయం ఎరగని జయశాలులుగా మమ్మల్ని సిద్ధపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరిచి ఘనత మహిమ మీరు పొందుకోమని, బిడ్డలు అర్పించబోతున్న కానుకను అంగీకరించమని, దేవా వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి ఆశీర్వదించమని, కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. వారిలో ఏ ఒక్కరు వ్యాధిగ్రస్తులై ఉన్న ప్రతి వ్యాధిని యేసు నామములో విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి బలహీనత యేసు నామములో లయమైపోవునుగాక. ప్రతి దుర్మార్గుని కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఆగిన ప్రతి పని కొనసాగునుగాక. వారు ఆశించినది వారికి దొరుకునుగాక. యేసు నామములో వారి పాడి పశువుల్లో బిడ్డలు దీవెన పొందుదురుగాక. వారి పంట పొలాల్లో ఆశీర్వదించబడుదురుగాక. వారి పిల్లల చదువులో ఆశీర్వాదం అనుభవించుదురుగాక. వారు కోరుకున్న కాలేజీల్లో సీట్లు దొరుకునుగాక. ప్రభు నీ కృపగల హస్తాన్ని చాపి ఇని బిడ్డలందరినీ దీవించమని, గాయపడిన హస్తపు చోటన ఇని బిడ్డలందరినీ దాచి భద్రపరిచి అభిషేకించి నీ రాక కొరకై మెలుకు కలిగి సిద్ధపడే ధన్యత భాగ్యం అని కోరుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావం అంతా మీకు మాత్రం చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానయ్యన్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయో, తండ్రి అయిన దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.